ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామము హెచ్చించబడునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ యేసయ్య నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్న ఈ వర్తమానాల ద్వారా ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతూ మీ పరిచర్యలో కూడా ఉపయోగించుకుంటున్నారు అని తెలుపుతున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. శ్రేష్టమైన విషయాలు ప్రతిరోజు ఒక సందేశం 5 విషయాలతో ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రేరేపణను బట్టి ఇతరులకు కూడా వీటిని షేర్ చేయండి. అన్నిటికి మించి నా కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు దయతో ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈనాటి వాక్య సందేశాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దిన సందేశం ద్వారా మా అందరితో మాట్లాడి సంతృప్తిపరిచి దీవించమని ప్రార్థిపడుతున్నాం. నిలబడుతున్న మీ దాసుడనైనా నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసుకొని నీ నోటి బూరగా వాడుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెరిచి దినవృత్తాంతముల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 9వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. దావీదు అంతకంతకు అధికుడగుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన మనం వినాలనుకుంటున్న టాపిక్, అంశం పేరేంటంటే అంతకంతకు. అంతకంతకు ఏం జరుగుతాయి, ఏమవుతున్నారు? 5 విషయాలు ఈ దినాన మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులర్, అంతకంతకు ఇక్కడ దావీదు అధికుడగుచుండెను. అంతకంతకు ఇంకా ఏం జరగాలి? 5 విషయాలు ఈ దినాన మనం విందాం. ప్రియులర్, ఒకానొక సమయంలో దావీదు అంతకంతకు ఆత్మీయంగా, శారీరకంగా అన్నిటిలో దిగజారిపోయాడు. ఒకానొక సమయంలో దావీదు అంతకంతకు ఒంటరివాడైపోయాడు. ఒకానొక సమయంలో దావీదు అంతకంతకు అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఒకానొక సమయంలో దావీదు అంతకంతకు దుఃఖపడడానికి కూడా, ఏడవడానికి కూడా శక్తి లేనివాడైపోయాడు. ఒకానొక సమయంలో దావీదు అంతకంతకు లోయలను లేదు, కొండలను లేదు, అరణ్యాలను లేదు, వాటి వెంట తిరుగుతూ ప్రయాణం చేశాడు. ఒకానొక సమయంలో దావీదు అంతకంతకు గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నాడండి. అవమానించబడ్డాడు. మొఖానే షిమి అనేవాడు అవమానించాడు. ఒకానొక సమయంలో దావీదు అంతకంతకు చివరికి పిచ్చివాని వలె కూడా నటించాడండి. అలాగా అంతకంతకు అన్నిటిలో ఫెయిల్ అవుతూ దిగజారిపోయిన దావీదును బట్టి ఇక్కడ మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుందో తెలుసా? అంతకంతకు అధికుడగుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ఎలాగ జరిగిందంటే, చేసిన తప్పుని రెక్టిఫై చేసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు సంపూర్ణంగా తిరిగాడు, మరలా రక్షణానందాన్ని పొందుకున్నాడు. ఇక వెనక్కి తిరిగి చూడలేదండి. కనుకనే అంతకంతకు
అధికుడైపోయాడట. అంతకంతకు అధికుడైపోయాడండి. ఇది నన్ను వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ప్రియమైన కుటుంబమా, మీరు కూడా అంతకంతకు దిగజారిపోయారా? అంతకంతకు పోగొట్టుకున్నారా? అంతకంతకు దిగజారిపోయి నష్టపరచబడి అంతకంతకు విలువలు కోల్పోతూ అంతకంతకు పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారా? అయితే దావీదు కూడా అలాగే ఉన్న వ్యక్తి అండి. కానీ ఒకానొక దినాన దేవుని ఎదుట పశ్చాత్తాప పడిపోయి అంతకంతకు అధికుడైపోయాడట. ఇది నన్ను వాక్యం వింటున్న సోదరి సోదరుడా, దేవుడు నిన్ను కూడా అంతకంతకు అధికము చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనంలో, సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ప్రైజ్ ద లార్డ్. అంతకంతకు వర్ధిల్లాడట. ఎందుకు? సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడట. వింటున్నారా అండి? వాక్యం వింటున్న ప్రియమైన కుటుంబమా, మీరు కూడా అంతకంతకు వర్ధిల్లుదురుగాక, అంతకంతకు అధికులగుదురుగాక. ఎప్పుడో తెలుసా అండి? అదిగో దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడట. సమూయేలు 2వ పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనంలో, సమూయేలు 2వ పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా, వినండి, దావీదంట అంతకంతకు ప్రబలెను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప శ్రేష్టమైన సంగతులండి. ఒక్క దావీదు జీవితంలోనే ఇప్పటి వరకు చదివిన 3 రిఫరెన్స్ల్లో నెంబర్ 1, దావీదు అంతకంతకు అధికుడగుచుండెను. నెంబర్ 2, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. నెంబర్ 3, దావీదు అంతకంతకు ప్రబలెను. ఎంత గొప్ప ధన్యతండి. మరి సౌలు కుటుంబమేమో అంతకంతకు నేరసిల్లిపోతున్నారట. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, అంతకంతకు నీ కాపురం నిరసిల్లిపోతుందా? అంతకంతకు వ్యాపారాలు నిరసిల్లిపోతున్నాయా? అంతకంతకు సంసారాలు నిరసిల్లిపోతున్నాయా? అంతకంతకు అన్నిటికి మించి ప్రార్థన జీవితాలు, పరిశుద్ధ జీవితాలు నిరసిల్లిపోతున్నాయా? అయితే దావీదు వలె దేవుని వైపు సంపూర్ణంగా తిరగగలిగితే, దావీదు దేవుని తోడుగా తీసుకొని అంతకంతకు వర్ధిల్లిపోయాడు. ఇది నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ కుటుంబాలు, మీ సంసారాలు, మీ పిల్లలు, మీ సంఘాలు, మీ పరిచర్యలు, మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్యాలు, అన్నిటికి మించి హృదయములో దేవుని పరిశుద్ధత అంతకంతకు వర్ధిల్లునుగాక. ప్రైజ్ ద లార్డ్. లోకంలో అండి చాలా మాటలు అంటూ ఉంటాం. అంతకంతకు అనుభవిస్తావురా, అంతకంతకు నాశనం అయిపోతావు ఉంటారండి కోపంలో. కానీ దేవుడు అలాగ అండమ్మా. అదిగో దావీదు పాపం చేసినా తప్పు తెలుసుకొని రెక్టిఫై అయినప్పుడు దావీదుని దేవుడు అంతకంతకు నాశనం అయిపోతాం అలా, అంతకంతకు అనుభవిస్తావులే అలా, అంతకంతకు వర్ధిల్లింపజేసాడట. మరి మనం అంతకంతకు క్షీణించిపోతున్నారా? దేవుని ఉద్దేశం అది కాదు. అంతకంతకు దిగజారిపోతున్నామా? దేవుని ఉద్దేశం అది కాదు ప్రియులను. అంతకంతకు చెడిపోతున్నావా? దేవుని ఉద్దేశం అది కాదండి. అంతకంతకు అధికులగుదురుగాక, అంతకంతకు వర్ధిల్లుదురుగాక, అంతకంతకు ప్రబలిపోవుదురుగాక. నెంబర్ 2, 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. అంతకంతకు ఏమైంది? 1, అంతకంతకు దావీదు అధికుడైపోయాడు, వర్ధిల్లాడు, అంతేకాదు ప్రబలిపోయాడండి. 2వ విషయం, దినవృత్తాంతముల 2వ పుస్తకం 17వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 17వ అధ్యాయం 12వ వచనంలో, యెహోషాపాతు అంతకంతకు, వింటున్నారా, గొప్పవాడై యూదా దేశమునందు
కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా యెహోషాపాతు అండి, యూదా రాజు అయిన యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడైపోయాడట. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, మీ కుటుంబాలు మీ పరిస్థితులు కూడా హృదయపూర్వకంగా ఒక సేవకునిగా కోరుకుంటున్నాను, అంతకంతకు గొప్పవాళ్ళ ఉదురుగాక. ఆమేన్. యెహోషాపాతట అంతకంతకు గొప్పవాడై కోటలు కట్టించుకున్నాడట, సామాగ్రిని నిలవ చేయు పట్టణాలు కట్టించుకున్నాడట. ఇదేనా ఒక సొంత గృహాన్ని కూడా కట్టించుకోలేకపోతున్నావు సోదరి సోదరుడా? ఈ వాక్యం వింటున్న నీవు, దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, దేవుని వైపు సంపూర్ణంగా తిరుగుదువుగాక, దేవుడు నిన్ను కూడా అంతకంతకు గొప్పదానిగా గొప్పవానిగా చేసి యెహోషాపాతు చేత కట్టించినట్టుగా గొప్ప పట్టణములు నీ ద్వారా గృహాలు కుటుంబాలు కట్టించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎస్తేరు గ్రంథం అండి 9వ అధ్యాయం 4వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో, మొర్దెకై రాజు యొక్క నగరులలో గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొర్దెకై అనే వ్యక్తి కూడా అంతకంతకు గొప్పవాడైపోయాడంటండి. ఎంత గొప్ప సంగతి అండి! ఈ మొర్దెకై అనువాడు ఎస్తేరు 9:4 అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడండి మొర్దెకై నడుముకి తువ్వాలు కట్టుకొని బానిస బ్రతుకండి, ఎవరొచ్చినా వంగి నమస్కారం చేసే స్థితి. కానీ ఎక్కడైతే వంగి నమస్కారం చేసే స్థితిలో ఉన్నాడో అక్కడే అంతకంతకు గొప్పవాడైపోయాడట. ఎంత గొప్ప ధనితండి! అమ్మ, నీ ఇంట్లోనే చులకనగా చూపబడుతున్నావా? నీ వీధిలో చులకనగా చూపబడుతున్నావా? నీ అయిన వాళ్ళలో కాని వాళ్ళలో తక్కువగా చూడబడుతున్నావా? అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడండి, అదిగో వంగి నమస్కారం చేసే బానిస స్థితిలో ఉన్న మొర్దెకైని దేవుడు అంతకంతకు గొప్పవాణి చేశాడట. ప్రైజ్ ద లార్డ్. నెంబర్ 3, మూడో విషయాన్ని మనం గమనిద్దామండి. అంతకంతకు ఇంకా ఏం జరగాలి, ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు వినండి, నీతిమంతుల మార్గము అంతకంతకు, వింటున్నారా, అంతకంతకు తేజరిల్లును. ప్రైజ్ ద లార్డ్. అంతకంతకు. నెంబర్ 3, నీతిమంతుల మార్గము తేజరిల్లుతుదట. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, అంతకంతకు తేజరిల్లుతున్నారా లేకపోతే చీకటైపోతున్నారా? వెలుగుతూ ఉన్నామా, ఆరిపోతూ ఉన్నామా? దేవుడు ఆర్పేసే దేవుడు కాదండి. అందుకే దావీదు అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, తేజరిల్లాలి. అంతకంతకు లెమ్మో తేజరిల్లుమో బైబిల్ చెప్తా ఉంది కదండి. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లిందట. నీ దారులన్నీ మూసుకుపోతున్నాయా? నీ యొక్క మార్గాలన్నీ చీకటైపోతున్నాయా? బ్రతుకు చీకటైపోతుందా? పరిస్థితులు చీకటైపోతున్నాయా? ఆరోగ్యాలు చీకటైపోతున్నాయా? నేను మీకు చెప్పాల్సిన పని లేదండి. కుటుంబాలు యవ్వనస్తుల భవిష్యత్తులు చీకటైపోతున్నాయా? అంధకారం అయిపోతున్నాయా? అయితే దేవుడు అంటున్నాడు, అంతకంతకు తేజరిల్లుతుంది నీ మార్గం. ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో అండి, యోబు గ్రంథం 17:9లో, అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, వినండి, నిరపరాధులు అంతకంతకు, ప్రైజ్ ది లార్డ్, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకంతకు బలము పొందుతారండి నిరపరాధులు. అమ్మ సహోదరి సహోదరుడా, బలహీనమైపోతున్నావా? యవనస్తులారా, మీరు బలవంతులు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారండి. అంతకంతకు బలము పొందుదురుగాక. అంతకంతకు నీ మార్గాలు తేజరిల్లునుగాక. అంతకంతకు. ఇంకా ఏంటండి? 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. 4వదిగా అంతకంతకు ఏం జరగాలి, ఏం జరుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం.
రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా, వినండి, అంతకంతకు, ఎంతకంతకండి, అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా, ప్రైజ్ ది లార్డ్. 4వదిగా అంతకంతకు విశ్వాసము కలగాలి. అంతకంతకు విశ్వాసాన్ని పొందుకోవాలి ప్రియులరా. మా విశ్వాసము వృద్ధి చేయుమో అని శిష్యులు అడుగుతారండి ప్రార్థనలో. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఉన్న, శారా 90 ఏళ్ల వయసులో ఉన్న వారి విశ్వాసము ఎంత పెరిగిందండి, అంతకంతకు. అందుకే విశ్వసించువాడు కలవరపడడు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అంతకంతకి అదే పెరిగిపోతుందండి. కనుక అంతకంతకి పోగొట్టుకుంటున్నారా, నమ్మకాలు పోగొట్టుకుంటున్నారా, విశ్వాసంలోంచి తొలగిపోతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, నో, అంతకంతకు విశ్వాసము కలుగుతుంది. ఇక 5వది ఆఖరిది విని మనం సెలవు తీసుకుందామండి. ఇప్పటివరకు ఎన్ని విన్నామండి? నెంబర్ 1, అంతకంతకు అధికుడగుచుండెను, లేదా అంతకంతకు వర్ధిల్లెను, లేదా అంతకంతకు ప్రబలిపోయాడట దావీదు. నెంబర్ 2, అంతకంతకు గొప్పవాడైపోయాడు. ఎవరండి? యెహోషాపాతు. ఎవరండి? అంతేకాదు, మొర్దెకై అనే వ్యక్తి. నెంబర్ 3, అంతకంతకు తేజరిల్లును. ఏంటది? అంతకంతకు నీతిమంతుల మార్గము తేజరిల్లుతుందట. 4వ విషయము, అంతకంతకు విశ్వాసము కలగాలి. అంతేగాని అంతకంతకు నీకున్న విశ్వాసం పోగొట్టుకోవడం కాదండి. ఏదో సామెతలాగా కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందంట. ఇప్పుడు అదే జరుగుతుందండి. ఉన్న విశ్వాసం పోగొట్టుకుంటున్నారండి. అంతకంతకు విశ్వాసం సంగతి తర్వాత అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నారు. అవిశ్వాసం సాతాను వాడి చేతుల్లో. నో, అంతకంతకు నీకు విశ్వాసము కలుగునుగాక. దేవుని మీద, వాక్యం మీద, నువ్వు వెళ్ళే సంఘం మీద, నువ్వు నడిపించబడుతున్న నీ స్థానిక సేవకుడి ప్రార్థన మీద, నీ కుటుంబం మీద, నీ భార్య మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద, అంతకంత అసలు నీ మీద నీకు విశ్వాసము కలుగునుగాక. నెంబర్ 5, 5వది ఆఖరిది, అంతకంతకు. ఇది చాలా ప్రాముఖ్యమైందండి, జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ వచనం. నిర్గమ 19:19, ఆ బూరధ్వని వినాలి. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులరా, పాలుతెల్లు ప్రవహించే దేశం కోసం ప్రయాణం కట్టిన లక్షల మంది ఇశ్రాయేలీలు మార్గ మధ్యంలో వాళ్ళందరినీ ఒక చోటకి పిలవాలంటే దేవుడు బోర ద్వారా పిలవమని చెప్పాడు. అప్పుడు వాళ్ళని పిలవాలనుకున్నప్పుడు బోర ఊదేవాళ్ళట. ఇప్పుడు ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగిందంట. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలుని అరణ్యంలో పోగు చేయడానికి బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగిందంట. ఈ దినాన్ని కూడా సువార్త అనే బోరధ్వని మోగుతూ ఉందండి. సందేశాలు అనే బోరధ్వని మోగుతూ ఉంది. మందిరాలలో సేవకుల స్వరాలు బోరధ్వని వలె మరుగుతూ ఉంది. వాక్యము బోరధ్వని వలె అంతకంతకి ఎక్కడ చూసినా మోగుతూ ఉంది. ఈ బోరధ్వనికి అంతకంతకి బిగ్గరగా మోగుతున్న బోరధ్వని విని లోబడుదువు కాదా? కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 3వ వచనంలో, 150వ కీర్తన 3వ వచనంలో, బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. అన్నిటికి మించి మరొక విషయం అండి, మనం రాకడలో ఎత్తబడాలి అని అంటే, రాకడలో ఎత్తబడాలి అని అంటే దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి దెస్సలోనికైలకు 4వ అధ్యాయము 16వ వచనంలో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ, వినండి, దేవుని బోరతో. వింటున్నారా? ఇశ్రాయేలుని పిలవడానికి అయితే ఒక యాజకుడు బోర ఊదేవాడు. అంతకంతకు అదే మోగుతూ ఉంటే ఒకానొక దినాన, అది ఇప్పుడో తెలియదు, మరుక్షణమో తెలియదు, రాత్రికో తెలియదు, రేపో తెలియదు, మరెప్పుడో తెలియదు, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. వింటున్నారా? ఆ బోర శబ్దం అంతకంతకు మోగుతున్నప్పుడు అది వినగలిగితే ఎత్తబడతావు.
ఆ బోరధ్వని అంతకంతకు మోగుతుంది. అది వింటే ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. అంతకంతకు నిన్నెందుకు వర్ధిల్లింపజేస్తున్నాడు తెలుసా? మళ్ళీ పైనుంచి వస్తున్నాను. అంతకంతకు నిన్నెందుకు అధికుడు చేస్తున్నాడు తెలుసా దేవుడు? అంతకంతకు నిన్నెందుకు గొప్పవాడిని చేస్తున్నాడు తెలుసా దేవుడు? అంతకంతకు నీ మార్గాన్ని ఎందుకు తేజరిల్లింపజేస్తున్నాడో తెలుసా దేవుడు? అంతకంతకు నీ విశ్వాసాన్ని ఎందుకు కలిగిస్తున్నాడో తెలుసా దేవుడు? అంతకంతకు అదుగో వినబడే బోరధ్వని వినాలి, నువ్వు రాకడకు సిద్ధపడాలి, ఎత్తబడాలి. ప్రియులరా, మందిరాలలో అంతకంతకు వినబడుతున్న మైక్ శబ్దాల ద్వారా సేవకుల పిలుపురికి లోబడి అంతకంతకు వినబడుతున్న పాటలు వర్తమానాలకి లోబడితే ఒకానొక దినాన పరలోకము నుండి దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడట. ఆ బోర నీకు అంతకంతకు అప్పుడు వినబడుతుందండి. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 8:13లో, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు, వింటున్నారా? బోరలు ఊదుచున్న, ప్రైజ్ ది లార్డ్, బోరలు ఊదుచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. బోరధ్వనితో అయ్యో అయ్యో. ఇప్పుడు కూడా అయ్యో దేశాల యుద్ధాలు, అయ్యో భూకంపాలు, అయ్యో రాష్ట్రం ఇప్పటికే గ్యాస్ కొరత అయిపోయింది అంటున్నారండి. గ్యాస్ దొరకట్లేదంట, వింటున్నారా? మళ్ళీ కట్లి పొయ్యి మీద భోజనాలు వండుకునే రోజులు రాబోతున్నాయి. అయ్యో అయ్యో అయ్యో. ఇక్కడ 3 సార్లు అయ్యో అయ్యో. భూనివాసులను బట్టి దూతల బోరల శబ్దాలు వినబడుతున్నాయంట. ఈ బోరల శబ్దాలు మోగుతూ ఉన్నప్పుడే వినగలిగితే ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. అంతకంతకు నువ్వు ఎదగాలి, వర్ధిల్లాలి, ఎత్తబడాలి. అందుకే దేవుడి దినాన ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు. కనుక శారీరకంగా అంతకంతకు వర్ధిల్లాలి, అంతకంతకు భౌతికంగా వర్ధిల్లాలి, అంతకంగా ఆత్మీయంగా ఆ కడబూర శబ్దం అంతకంతకు మోగుతూ ఉంది. దాన్ని విని దేవుని సన్నిధిలో ఉందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ దీవించండి నాయన. అంతకంతకు మేమేమవ్వాలో మాతో మాట్లాడు. వాటన్నిటినీ నీ మీద ఆధారపడి అందుకొని ప్రయాణం చేసే కృపను దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.